స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టు ఉద్యమం నిర్వహించిన పాత్ర గురించి మనం తెలుసుకుందాం. భారత కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ వలసవాద దోపిడీ పీడనల నుండి విముక్తి కోసం పీడితులను, దోపిడీకి గురయ్యే వారిని, కార్మికులను, రైతాంగాన్ని సమీకరించడం ద్వారా స్వాతంత్ర్య పోరాటాన్ని బలోపేతం చేయడానికి భారత జాతీయోద్యమంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించింది. వర్గ పోరాటాన్ని, సామాజిక సమస్యలపై పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమంతో మమేకం చేసిన విషయాన్ని మనం గమనించాలి. అంతిమ లక్ష్యమైన సోషలిజాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు కోసం ప్రజలందరినీ బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సమీకరించారు. మన జాతీయోద్యమంలో ఇది ఒక విశిష్టమైన ధోరణి. కమ్యూనిస్టులు రంగంపైకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ రైతాంగ ఉద్యమాలు ఎంత విస్తృత స్థాయిలో జరిగాయో, అవి స్వాతంత్ర్య పోరాటానికి ఎలా ఊపు తెచ్చాయో చరిత్రలో నమోదయ్యింది. ప్రజలు తమ జీవన పరిస్థితుల మెరుగు కోసం బ్రిటిషు వాళ్లకు వ్యతిరేకంగా ఎంతో పెద్ద సంఖ్యలో సమ్మె పోరాటాల్లోకి వచ్చారు. ఈ ప్రజా పోరాటాలను కమ్యూనిస్టులు ప్రారంభించడమో, నిర్వహించడమో లేక మద్దతివ్వడమో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి సమ్మె బొంబాయిలో కమ్యూనిస్టుల చొరవతో జరిగింది. గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమంలో ప్రధాన శక్తిగా ఉంది. ఆ పార్టీ నాయకత్వంలోని ప్రధాన స్రవంతితో కమ్యూనిస్టు పార్టీ సంబంధాలు, సహకారంలో అనేక ఎగుడు దిగుడులు, మలుపులు ఉన్నప్పటికీ బ్రిటిష్ పాలనను అంతమొందించాలన్న లక్ష్యానికి మాత్రం గట్టిగా కట్టుబడి పనిచేసింది. గాంధీతో సహా ఇతర జాతీయవాదులంతా భారతదేశానికి స్వయం పాలనాధికారం కావాలని కోరుతున్న సమయంలో కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలన్న నినాదాన్ని మొదట లేవనెత్తారు. కమ్యూనిస్టుల కృషిని సహించలేని బ్రిటిష్ పాలకులు వారిపై తొలినాళ్లలోనే పార్టీ ప్రారంభం కాగానే దారుణంగా దాడులు చేశారు, అణిచివేతకు దిగారు. 1943లో జరిగిన పార్టీ మొదటి మహాసభకు 138 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారందరూ అనుభవించిన జైలు జీవితం మొత్తాన్ని కలుపుకుంటే 414 సంవత్సరాలు. ఇదంతా కూడా మహాసభకు హాజరైన 138 మంది ప్రతినిధుల రికార్డు మాత్రమే, మొత్తం సభ్యులది కాదు. భారత స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ, వారి నాయకులు, కార్యకర్తలు చావును సహితం లెక్క చేయకుండా చేసిన త్యాగాన్ని, వారు ప్రదర్శించిన దేశభక్తిని ఇది తెలియజేస్తుంది. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధి కీలకమైన అంశం సోషలిజం. ఆ సోషలిజం సాధించాలన్న లక్ష్యం బోల్షివిక్ విప్లవం వల్ల వచ్చిన స్ఫూర్తి, కమ్యూనిస్టులను విదేశీ ఏజెంట్లని, విదేశీయుల ప్రోద్బలంతో పనిచేస్తున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. ఈ తప్పుడు ప్రచారం అంతా కూడా కార్మిక వర్గ అంతర్జాతీయత స్ఫూర్తిని వమ్ము చేయటం కోసం ఉమ్మడి శత్రువులైన వలసవాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలు చేస్తున్న ఉమ్మడి పోరాటాలకు సంఘీభావం తెలపకుండా ఉండటం కోసం చేసిందే. దోపిడీ వ్యవస్థ నుండి మానవ జాతి విముక్తి అనే విశ్వ మానవత్వ లక్ష్యం ఆధారంగా పనిచేసే కమ్యూనిస్టులు తమ అంతర్జాతీయత సంప్రదాయం పట్ల గర్విస్తారు. ఈ అంతర్జాతీయత స్ఫూర్తితోనే ఆ కాలంలో బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ తమ స్వంత దేశంలో స్వంత ప్రభుత్వానికి, దాని వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిందన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. బ్రిటిష్ కమ్యూనిస్టులు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరిచారు. స్వాతంత్ర్య పోరాటం ప్రాతినిధ్యం వహించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలకు మద్దతిచ్చారు. భారత కమ్యూనిస్టులు దేశభక్తులు. వారి ఆచరణ భారత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మూలాలకు వ్యాపించింది. అయినా వారు మానవ జాతి స్వేచ్ఛ, విముక్తి కోసం జరిగే అంతర్జాతీయ పోరాటంలో అంతర్భాగం. ఇంకో మాటలో చెప్పాలంటే అది ప్రపంచ పీడిత జాతుల ప్రపంచ హక్కుల కోసం కట్టుబడి ఈ దేశంలో పనిచేస్తున్నదే భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు.